గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ పేపర్స్ కరెక్షన్ అయింది. అబ్బా సూపర్. ఏమన్నా రాశారు అందరు పిల్లలు? వావ్ టీచర్, మేము బాగా రాసామా? షటప్. ఏం బాగా రాయలేదు మీరు అసలు ఎగ్జామ్. నేను పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు స్టాఫ్ రూమ్ ముందు మొత్తం నా పరువు పోయింది. ఈ రూమే, ఈ క్లాసే బాగా రాయలేదు అసలు. సెక్షన్ డి అస్సలు బాగా రాయలేదు. ఏంటి మీరు ఇలా రాశారు ఎగ్జామ్? వరస్ట్ బ్యాచ్ అంటే ఇదే. అన్ని నా బ్యాచెస్ అన్ని బాగుంటాయి. వరస్ట్ బ్యాచ్ అంటే మొత్తం స్కూల్లో మొత్తం మీదే. అసలు ఏం చదవలేదా మీరు ఎగ్జామ్స్ కి? చదివాం టీచర్, చదివి రాసాము. చదివి రాసినట్టు అనిపించలేదు ఈసారి మీవి మార్క్స్ చేస్తుంటే. ఫస్ట్ ఇది చేసుకోండి, డూ సబ్స్క్రైబ్. ఆ తర్వాతే నేను మీ అందరి మార్క్స్ చెప్తాను, ఓకేనా? కూర్చోండి అందరూ. థ్యాంక్ యూ టీచర్. సైలెన్స్ స్టూడెంట్స్. క్లాస్ మొత్తం ఎందుకంత అల్లరి చేస్తున్నారు? అంత అగరాల్సిన అవసరం లేదు మీకు. ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఇంకా మార్క్స్ చెప్పలేదు మీవి. అందరి ముందు ఇప్పుడు నేను అందరి మార్క్స్ చెప్తాను అన్నమాట. టీచర్, అందరి ముందు నా మార్క్స్ చెప్పకండి. షడప్. నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయొద్దు, నువ్వు చెప్పకు నాకు. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టెస్ట్ పేపర్ ఎవరిది వచ్చిందంటే కీర్తన. ఇది కీర్తన అబ్సెంట్. కీర్తన అబ్సెంటా? అవును టీచర్. మహారాణి అబ్సెంట్ అయిందా ఈరోజు? రోజు స్కూల్కి వస్తుంది కదా ఆమె. అవును. ఈ రోజు ఏంటి అబ్సెంట్? తెలిసిపోయిందా ఏంటి ఆమెకి ఈరోజు నేను మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తానని? మహారాణి. ఆమెకైతే నేను ఆ పని రేపు చెప్తాను. నెక్స్ట్ పేపర్ వచ్చేసి రాహుల్ది. ఎన్ని వచ్చాయంటే 45 out of 50. క్లాస్ క్లాప్స్ ఎవరు కొట్టమని చెప్పారు మీకు? క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు మీరు? ఆపేయండి ఇప్పుడే. గోల గోల చేస్తా ఉంటారు. శాలిని నెక్స్ట్. ఏంటమ్మా? వావ్, ఇదేం రాసినావు శాలిని? ఇక్కడ రా. ఏంటి నీ హ్యాండ్ రైటింగ్ ఏంటి? నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసా నీకు? తెలీదు టీచర్. 10 out of 50. వావ్. బావా, ఏంటి నీ హ్యాండ్ రైటింగ్ చీమల్లా ఉంది. అన్నంలో వెళ్ళి చీమలు పడతాయి కదా, అలా ఉంది. జూ పార్క్ లో జంతువులు తిరుగుతున్నట్టుంది, యానిమల్స్ అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయి కదా, కనిపించదు. ఈ పేపర్ కరెక్షన్ చేయడానికి కూర్చున్నప్పుడు 2 cups of కాఫీ తాగేస్తాను నేను, తెలుసా నీకు? ఏం హ్యాండ్ రైటింగ్ అమ్మా ఇది? ముచ్చి మొహం వేసుకుని నువ్వును. ఏం బాలేదు నీ హ్యాండ్ రైటింగ్, అస్సలు బాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏబిసిడి కూర్చోబెట్టి నేర్పియాలా నీకు చిన్నపిల్లల్లాగా? వెరీ పూర్ హ్యాండ్ రైటింగ్, వెరీ పూర్. 8th క్లాస్ వచ్చావు కానీ నీకు హ్యాండ్ రైటింగ్ రాలేదు అసలు. ఏ మొహంతో మార్క్స్ వేస్తా అనుకున్నావు? చెప్పు, సొల్యూషన్ చెప్పు నాకు ఇప్పుడు. టీచర్, ఈ మొహంతో వేయండి మార్క్స్. వీటికేం తక్కువ లేదు. నువ్వు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోపా. సరే టీచర్. ఎలా చెప్పా? ఏ క్లాస్, మీలో మీరు మాట్లాడుకోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మార్క్స్ తగ్గించాలన్నా కట్ చేయాలన్నా నాకు అడగండి. అంతేగాని మీలో మీరు మాట్లాడుకుంటూ ఒకరి పేపర్లో ఒకటి చూడడం అలాంటివి ఏం చేయకండి. కంపారిజన్ చేయొద్దు, ఓకేనా? ఆమె పేపర్లో నేను చూస్తా, నీ పేపర్లో నువ్వు చూసుకో అని చెక్ చేసుకోకండి. నేను ఉన్నా కదా ఇక్కడ టీచర్. డౌట్స్ ఏమైనా ఉంటే నాకు అడగండి. ఓకే టీచర్. ఓకే టీచర్. ఓకే టీచర్. కూర్చోండి ఇప్పుడు అందరూ. ఊరికెళ్ళేస్తాం. ఇదేంటి కుక్క ఏడ్చే సౌండ్ వస్తుంది? కుక్కలు ఏడుస్తున్నాయా పొద్దున పొద్దున? నువ్వు ఏడుస్తున్నావా శృతి? ఇక్కడ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఆపు ఫస్ట్. నువ్వు ఏడుస్తూనే ఉంటావా ఇంకా? ఆగు ఆగు, ఏడవకమ్మ. మార్క్స్ తక్కువ వచ్చాయా చెప్పు. అవును టీచర్. మార్క్స్ తక్కువ వచ్చాయా? పర్లేదులే, నెక్స్ట్ టైం బాగా వస్తాయిలే నీకు. ఆయన ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా నీకు చెప్పు. 49.5 వచ్చాయి. ఇంకా 1.5 మార్క్ కట్ అయ్యింది టీచర్.
హాఫ్ మార్క్ యాడ్ చేస్తాలే అమ్మ, ఏడవడం ఆపు నువ్వు ముందే, పిల్లలందరూ భయపడుతున్నారు. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. ఇప్పుడు ఏడవడం ఆపు నువ్వు. థ్యాంక్ యూ టీచర్. ఓకే, రోల్ నంబర్ 25, 26 సీత గీత కమ్ హియర్. మీరిద్దరు ఇక్కడ రండి. ఏంటి మీ ఇద్దరు సేమ్ మార్క్స్ ఎలా వచ్చాయి? ఏంటి ఎలా వచ్చాయి? చీటింగ్ చేశారా ఇద్దరు? అయ్యో లే టీచర్. లేదా టీచర్ మేము కంబైన్ స్టడీస్ చేసాము. ఓహో, నాతో అబద్ధం చెప్పకండి, నాకు అన్ని తెలుసు. డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్, ఓకే? అయ్యో నిజం టీచర్. నో అబద్ధం చెప్పకండి బేటా, నిజం చెప్పండి, నాకు అన్ని తెలుసు. మేము చీటింగ్ చేయలేదు టీచర్. నాకు అన్ని తెలుసమ్మా, చెప్పండి ఇప్పుడు. చెప్తారా లేదా? మీకు తెలుసు కదా టీచర్, ఇంకేం చెప్పాలి? ఓకే, అయితే మీరు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తారా? లే టీచర్ చెప్తాం. వద్దు కూర్చోండి, వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి వీళ్ళు. వెళ్ళే మా ఇద్దరు షార్ప్. అయ్యో ఈ పేపర్ ఎవరిదమ్మా? ఏ పుష్పం రాశాడు ఇది? ఏం లేదు, ఇందులో ఒక డైలాగ్ ఉంది. ఏం డైలాగు? చదువుతా ఉండండి. నీ అవ్వ తగ్గేదేలే. ఎవర్రా ఇది? ఎవర్రా ఈ డైలాగ్ రాశారు? పుష్ప అనుకుంటున్నారా ఏంటి? ఎవరు ఈ డైలాగ్ ఎవరు రాశారు చెప్పండి ఇప్పుడు నాకు తెలియాలి. అందులో నేమ్ లేదు, రోల్ నంబర్ కూడా లేదు. ఒక డైలాగ్ రాసి సినిమా మూవీ నడుస్తుందా ఇక్కడ? మూవీ డైలాగ్ ఎందుకు రాశారు? ఎవరు రాశారు? శృతి తెలుసా అమ్మనికి ఎవరు రాశారు ఆ డైలాగ్? ఏమో టీచర్ తెలీదు. అందరు తెలీదు అనండి. మీ అందరికి పనిష్మెంట్ ఉంటది, ఇలానే చేయండి. మా టీచర్ అందరికి పనిష్మెంట్ ఇవ్వకండి. అందరికి ఉంటది, మీరు చెప్పట్లే కదా మరి. టీచర్ చెప్తాను, నాకు తెలుసు. ఎవరు రాశారు? అది రాహుల్ రాశాడు. రాహుల్? అవును. రాహుల్ కి అయితే ఇప్పుడు పని చెప్తాను నేను. రాహుల్ మరియా ఏమైంది? ఫస్ట్ లో నువ్వు బాగా చదివేదానివి కదా, ఇప్పుడు ఏమైంది నీకు? సమ్మర్ లో వాటర్ ఫాల్స్ లో వాటర్ తగ్గిపోయేలా నీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతుంది అనమాట. ఎందుకు అలా? ఎందుకు? నేను చెప్పేది అర్థం కాదు కదా నీకు? అర్థం కావట్లేదు టీచర్. దీనికైనా తక్కువ లేదు, నేను బాగా చెప్తాగా, ఎందుకు అర్థం కాదు? తీసుకెళ్ళు, నీ మార్క్స్ ఎన్ని వచ్చాయో చూసుకో. తీసుకెళ్ళి నీ పేపర్. ఓకే టీచర్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మీద చెప్తా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ విత్ మీ. సో పిల్లలు డూ సబ్స్క్రైబ్ అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా. సారీ టీచర్. టీచర్ మీరు ఇక్కడ నాకు మార్క్స్ వేయలేదు ఈ స్టెప్ కి. ఏ స్టెప్ కి? ఈ స్టెప్ మధ్యలో. ఈ స్టెప్ కి 2 మార్క్స్ ఎక్స్ట్రా వేసాను నేను. అసలు ఏంటి నువ్వు అరుస్తున్నావు నా మీద? టీచర్ మీరు వెయ్యాలి టీచర్. అది ఇది ఎక్స్ట్రా వేసానమ్మా 2 మార్క్స్. నేను ఇది కూడా కొట్టి పడేస్తా ఉండు. కట్. టీచర్ ఏం టీచర్ మీరు అట్లా చేస్తున్నారు? 2 మార్క్స్ మైనస్. అందరికి మంచి మార్క్స్ వేసారు, కట్ చేశారు. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది ఇది? ఎందుకు అలా అరుస్తున్నావు? మరి ఆ స్టెప్ అవసరం లేదు కదా టీచర్. వాయిస్ తగ్గించు, నన్ను ఫ్రెండ్ కాదు, అర్థమవుతుందా? వేరే టీచర్స్ ఎలా మాట్లాడుతావు అలా మాతో మాట్లాడదామని చూడకు. తీసుకే పేపర్, వెళ్ళు. వచ్చి మార్క్స్ కట్ చేసుకుని వెళ్తుంది. టీచర్ అంతే మహారాణి. నెక్స్ట్ స్టూడెంట్ ఎవరంటే దీప్తి. ఇప్పుడు మనం దీప్తి మేడం ఆన్సర్ ఏంటో చదువుదాం. టీచర్ చదవకండి టీచర్. ఎందుకమ్మా? చదువుతాను నేను ఇప్పుడు. నీ ఆన్సర్ అందరికి తెలియాలి కదా. లెట్ మీ నో. అందరికి చెప్తా ఉండు నీ ఆన్సర్ ఏం రాసావో. ఏంటి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ డిహైడ్రేషన్? సో ఈ మేడం ఏం రాసిందంటే డిహైడ్రేషన్ అంటే ఈజ్ అ కాంబో ఆఫ్ 2 వర్డ్స్, డి ప్లస్ హైడ్రేషన్. వావ్, సూపర్. ఏంటి నువ్వు? దీనికి నేను మార్క్స్ వేయాలా నీకు? ఏం ఆన్సర్ రాసావు నువ్వు? మొత్తం సెంటెన్స్ రాయాలమ్మా నువ్వు. తీసుకొని పేపర్. ఓ మహారాణి, ఆన్సర్ రాయమంటే ఏదో రాస్తుంది. నెక్స్ట్ పేపర్ వైష్ణవి. సూపర్ అమ్మ, అందరు క్లాప్స్ కొట్టండి. క్లాస్. వైష్ణవికి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసా మీ అందరికి? మాకేం తెలుసు టీచర్. అయితే వైష్ణవికి 50 out of 50 మార్క్స్ వచ్చాయి. బ్రిలియంట్ వైష్ణవి, సూపర్ అమ్మ నువ్వు. టీచర్ మీ ఫేవరెట్ కదా ఆమె, అందుకే ఆమెకు వస్తాయి. బ్రిలియంట్. ఎవర్రా అది పందులు అరుస్తున్నారు? వైష్ణవి యువర్ సూపర్ అమ్మ, బ్రిలియంట్, అబ్సల్యూట్ బ్రిలియంట్ స్టూడెంట్ నువ్వు. ఎక్సలెంట్, గుడ్ మార్క్స్. చూడండి అమ్మ వైష్ణవి పేపర్ చూడండి. సైడ్ లో లైన్ డ్రా చేసి కూడా బాగా వర్క్ చేసింది అనమాట సైడ్ లో. ఈమె పేపర్ చూసుకోండి నెక్స్ట్ టైం మీరు. సూపర్ చేసింది అసలు ఈమె పేపర్. అసలు ఎంత బాగుందో. ఇలా చేయాలి మీరు.
వైష్ణవి పేపర్ ఉంది కదా, జిరాక్స్ చేయించి నేను మీ అందరికి ఇస్తాను, చూసుకోండి ఒకసారి. ఓకేనా? వైష్ణవి ఇక్కడ రా, మనీ పేపర్ తీసుకో. సూపర్, తీసుకో. వెరీ గుడ్. థ్యాంక్ యూ టీచర్. ఎస్. అరే నెక్స్ట్ టైం నుంచి వైష్ణవి దగ్గర కూర్చొని ఆమె దగ్గర నుంచి చీటింగ్ చేయాలి మంచిగా. ఏ వైష్ణవి పేపర్ చూసుకో అంటే చీటింగ్ అంటున్నావా? కాదు టీచర్. ఏంటి ఏంటి నువ్వు కాదు టీచర్. ఏంటి ఇలా చేస్తావా? లేదు. లేదు ఏంటి? ఓ లేదు, ప్లానింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూర్చొని ఉచ్చు మొహాలు వేసుకో. సో ఏం డౌట్స్ లేకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి పిల్లలు. టీచర్ ఒక డౌట్ ఉంది. ఏంటమ్మా? ఈ థీరం కి మీరు మార్క్స్ వేయలేదు టీచర్. ఈ తీరమా? ఈ తీరంలో అసలు ఈ స్టెప్పే లేదు. ఏంటి నువ్వు ఎక్స్ట్రా రాసావు? ఈ స్టెప్ అసలు నేను చెప్పలేదు ఎప్పుడు. మా ట్యూషన్ టీచర్ చెప్పారు రాయాలని. ఓహో, ట్యూషన్ టీచర్ చెప్పారా? అయితే ట్యూషన్ టీచర్ కి అడగమ్మా మార్క్స్. వెళ్ళు. కానీ మీరు కదా టీచర్ వేసింది మార్క్స్. వెళ్ళు. ఈ స్టెప్ నేను చెప్పలేదు నీకు, ట్యూషన్ టీచర్ చెప్తుందంట. వెళ్ళు, ట్యూషన్ టీచర్ కి అడుగుపో. వెళ్ళు. గెట్ బ్యాక్ టు యువర్ సీట్. ప్రవీణ్ ఏంటమ్మా 35 out of 50? తీసుకోండి పేపర్. అసలు ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్. ఏంటి లావణ్య, ఏంటి నవ్వుతున్నావు? ఏంటి హీ 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 అని నవ్వుతున్నావు ఏంటి? ఏంటి నేను ఏమైనా జోక్స్ చేస్తున్నానా నవ్వుతున్నావు? నా ముందు నించొని నా ముందు కూర్చొని నవ్వుతున్నావు హీ హీ హా 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 అని. నీకు ఎన్ని మార్క్స్ వచ్చేసా చెప్పు నువ్వు? టీచర్ 45 minus 35 ఎంత? 10. నాకు అన్ని మార్క్స్ వచ్చాయి. 10 మార్క్స్ వచ్చాయి. అబ్బా ఏమన్నా సెలబ్రేషన్ నవ్వి సెలబ్రేట్ చేస్తున్నావు ఆ 10 మార్క్స్ కి? టీచర్ ఎందుకంటే మా ట్యూషన్ టీచర్ ఏమన్నారంటే ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి అన్నారు. అవును, నువ్వు 3-4 years బాగా చదువుకోవాలమ్మా, లేకపోతే రిగ్రెట్ అవుతావు తెలుసా. చదువుకోవాలి, అసలు చదువు లేదంటే ఇంకా వేస్ట్ అన్నమాట. చదువుకోవాలి. బోల్తి పడినా తూ చదువుకోవాలమ్మా మీరు, లేకపోతే లైఫ్ లో రిగ్రెట్ అవుతారు. 3-4 years కష్టంగా చదవండి, కష్టపడి చదవండి. కావాలంటే నేను మీకు రాసిస్తాను. నా బుక్ లో రాసిస్తారా? దీనికేం తక్కువ లేదు వీళ్ళు. చూసారు కదా, స్టడీస్ ఇంపార్టెంట్. అయినా టీచర్ మా ట్యూషన్ టీచర్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ఈ డయాగ్రామ్స్, థీరమ్స్, కాస్ థీటా, టాన్ థీటా ఇవన్నీ మనం డైలీ లైఫ్ లో యూస్ కావు అని చెప్పారు. అంటే ఇవన్నీ వేస్ట్ అని చెప్పారా? ఏమో టీచర్. సరిపోయారు, మీరు మీ ట్యూషన్ టీచర్ ఒకేలా ఉన్నారు. అసలు ఈ క్లాస్ ఈ బ్యాచ్ కి అయితే అసలు ఎగ్జామ్స్ మీదనే ఇంట్రెస్ట్ లేదు. అవును టీచర్, అవును టీచర్, అవును టీచర్. ఇంకెందుకు వస్తున్నారు మీరు స్కూల్ కి వేస్ట్ గా? మీ పేరెంట్స్ ఫీజు దండుగా, వాళ్ళు కష్టపడి మీకు చదివిస్తుంటే మీరేమో ఇక్కడ ఇలా అల్లరి చేస్తున్నారు పిల్లలు. ఏంటమ్మా ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నారు మీరందరూ? నో మోర్ డిస్కషన్స్. ఎగ్జామ్స్ గురించి డిస్కషన్ ఆపేయండి. ఏం చేయాలంటే మీరు మీ ఎగ్జామ్ పేపర్స్ పైన మీ పేరెంట్స్ ఇద్దరివి, మదర్ ఫాదర్ ఇద్దరిది కూడా సిగ్నేచర్ తీసుకొని రండి. ఓకేనా? టెస్ట్ పేపర్స్ పైన, ఎగ్జామ్ పేపర్స్ పైన నేను చెక్ చేస్తాను. రేపు అందరి పేపర్స్ పైన పేరెంట్స్ సిగ్నేచర్ ఉండాలి. ఎవరు అబ్సెంట్ అవ్వద్దు, లేకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటది. మరి ఓకే టీచర్. అందరూ ప్రెజెంట్ అవ్వాలి. ఓకే. అబ్సెంట్ అయిన వాళ్ళకి కూడా తీసుకొని రండి స్కూల్ కి మీరు. ఓకే టీచర్. ఇంకా సండే రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటది. పేరెంట్స్ సండే రోజు తీసుకొని రండి స్కూల్ కి. టీచర్ సండే రోజు మేము ఊరికి వెళ్తున్నాం, తిరుపతికి వెళ్తున్నాం టీచర్. నో అమ్మా, నో మోర్ ఎక్స్క్యూజెస్. పేరెంట్స్ తీసుకొని రావాలి సండే రోజు ఎలాగైనా. ఫోన్ చేసి పిలుస్తాను నేను, నువ్వు చెప్పు ఏదైనా, కానీ నేనైతే వాళ్ళని ఎలాగైనా పిలుస్తాను. ఓకే క్లాస్, నో మోర్ డిస్కషన్స్. ఎగ్జామ్స్ గురించి ఆపేయండి, ఇంకా అయిపోయింది. అరవకండి. ఇప్పుడు నేను చాప్టర్ 7 స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా? నేను ఇంకా క్లాస్ నుంచి బయటికి వెళ్ళలేదు. పిల్లలు ఎందుకు అలా అరుస్తున్నారు, గోల గోల చేస్తున్నారు? క్లాస్ లోనే ఉన్నా కదా నేను, ఎందుకు అరుస్తున్నారు? వెర్ ఇస్ యువర్ మానిటర్? మానిటర్ ఎక్కడమ్మా? నేను. నువ్వేనా? మోనికా ఏంటమ్మా ఇది? క్లాస్ ని చూసుకోవాలని తెలీదా నీకు? ఓకే, 20 మార్క్స్ కంటే తక్కువ వరకు వచ్చా వాళ్ళ నేమ్స్ అందరూ నోట్ చేసి పెట్టు. ఓకేనా? వాళ్ళకి ఈ రోజు
లాస్ట్ లో ఎక్స్ట్రా క్లాస్ ఉంటది, ఇంటికి వెళ్ళిపోకండి. 3 అవగానే ఇంటికి వెళ్ళిపోవద్దు. అవును, మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, 20 మార్క్స్ వచ్చాయి కదా, అందుకే మీకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది ఈరోజు. వాళ్ళ నేమ్స్ అందరూ నోట్ చేసి పెట్టు. ఐఎమ్ గోయింగ్. ఓకే టీచర్, బాయ్. పిల్లలు, ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. కమెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందో, అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా త్వరగా క్లిక్ చేసేయండి.